వాయిస్ కాదు. ఓకే. జై జనసేన, జై జనసేన, జై తెలంగాణ, జై తెలంగాణ, జై జనసేన, జై జనసేన. మణికంఠ గౌడ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. మా జన సైనికుల సమక్షంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి కారణం ఏంటంటే, ఇటీవల మా పవన్ కళ్యాణ్ గారి పైన వివిధ పార్టీ నాయకులు మరియు ప్రతినిధులు ఎంతోమంది ఆయన పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. వాళ్ళు అనుచిత వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున మేము నవనిర్మాణ సభను పెట్టుకున్నాము. అది ఒక ఇన్ హౌస్ మీటింగ్. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకు వస్తే మా అస్తిత్వం కోల్పోతుందనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు, ప్రతి పార్టీ నాయకులు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగతంగా మరియు అదేవిధంగా పార్టీ పరంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆయన గురించి అయ్యా, మీరు మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆలోచన చేసి మాట్లాడండి. రీసెంట్గా కూడా మన సూర్యాపేట మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ తెలంగాణకు వస్తున్నారు కదా అంటే, పవన్ కళ్యాణ్ తెలంగాణకు వస్తారంటే ఐటమ్ సాంగ్ అని అంటూ. ఐటమ్ సాంగ్ ఏందా జగదీశ్వర్ రెడ్డి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సొయ్యుండి మాట్లాడుతున్నావా? నిన్ను మీ కవిత గారే లిల్లిపుట్ అంటుంది. మేము అనొచ్చా? మరి మేము అందుమా? మాకు మా అధినేత అలా మాట్లాడొద్దని మాకు నేర్పించాడు, క్రమశిక్షణగా మాట్లాడమని చెప్పాడు. మీరు ఇదే విధంగా మాట్లాడితే మేము కూడా మీ అధినేతల గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉండండి జగదీశ్వర్ రెడ్డి గారు. ఇంకో విషయం ఏంటంటే, ఆయన ఏదో వరంగల్ నుంచి ఒకరిని పరామర్శించి సూర్యాపేట రూట్లో విజయవాడకి వెళ్తుంటే జస్ట్ అభిమానులకు అభివాదం చేస్తేనే నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు. అంటే ఒక అభివాదంకే నువ్వు ఇంత మాట్లాడుతున్నావు అంటే, మీ నియోజకవర్గంలో నీ పైన ఒక నిలబెడుతున్నాం, నీ పైన గెలుస్తున్నాం. మరి అప్పుడు ఎక్కడ పోతావా జగదీశ్వర్ రెడ్డి? అర్థం చేసుకో. ఇప్పటికైనా మంచి మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడు, రాజకీయం చెయ్యి, మంచిగా అభివృద్ధి పనులు మీ ఏరియాలో ఏమేమి అభివృద్ధి పనులు అవుతలేవు అవి చూడు. ఇప్పుడున్న ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి హామీలను ఎగ్గొడుతుంది, వాటిపైన మాట్లాడు. అరే అది మాట్లాడకుండా నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడము. ఇంకోటి, మరి మాజీ ముఖ్యమంత్రి కూతురు కవిత గారు, కవితక్క నీకు మైక్ దొరికినప్పుడల్లా ఇష్టం వచ్చినట్లు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితేనే నువ్వు హైలైట్ అయితే అనుకుంటున్నావు. ఎందుకంటే నీకు టాపిక్ లేదు. నువ్వు నీ పార్టీ ఎదగాలనుకుంటే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలనుకుంటున్నావు. అసలు నీకు సొయ్యి ఉందా కవితక్క? నువ్వు ఏ విధంగా ప్రజల్లోకి వస్తావు? నువ్వు అసలు ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వస్తావు? మీ ఇంట్లో ఆస్తి తగాదాలు జరిగితే పక్కకు వచ్చి పార్టీ పెట్టి మా పైన మాట్లాడతావు. కవితక్క జాగ్రత్త మాట్లాడు. మాట్లాడే ముందు నీవు తెలంగాణ కోసం అని మీ పార్టీ పెట్టి బీఆర్ఎస్ అని రూపాంతరం చెందింది. అప్పుడు కూడా మా అధినేత మిమ్మల్ని గౌరవించిండు. బీఆర్ఎస్ గా రూపాంతరం చెంది దేశంలో ఎక్కడైనా వెళ్ళొచ్చని. అరే మరి మేము పెట్టుకోవద్దా? మరి మేము ఇక్కడ ఆంధ్రలో ఒకటేనా, తెలంగాణలో మేము పెట్టుకోవద్దా? పార్టీ తెలంగాణలోనే మార్చి 14, 2014 ఇక్కడనే పుట్టింది పార్టీ. అప్పుడు మేమంతా ఉన్నాం పార్టీ ఉన్నప్పుడు, పార్టీ పెట్టినప్పుడు. ఇప్పుడు పార్టీ కోసం గట్టిగా మేము ముందుకెళ్తున్నాం. ప్రతి నియోజకవర్గంలో కూడా ఒంటరిగా వెళ్ళడానికైనా కూడా మా అధినేత సిద్ధంగా ఉన్నాడు. మాలాంటి యువకులు, ఇక్కడ వచ్చిన యువకులు అందరూ మంచిగా డిగ్రీలు, పీజీలు చదివిన యువకులు దేశం కోసం ఎంతో కొద్దిగా సాయం చేయాలి, దేశం కోసం దేశ సమగ్రత దెబ్బతినకుండా రాజకీయంలోకి రావాలని మా అధినేత ఇలాంటి యువకులను తీసుకొని వచ్చి ఒక రాజకీయ నాయకునిగా మెంబర్షిప్ టు లీడర్షిప్గా చేస్తున్నాడు ఆయన. అంటే ఇలాంటి వ్యక్తులకు ఈరోజు మేము మాట్లాడుతున్నామంటే మా జనసేన పార్టీ వల్ల మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టుకోగలుగుతున్నాం. అదే వేరే పార్టీలో ఉంటే ఈ విధంగా ఉంటుందా? ఆయన అంత మంచిగా యువకులను తయారు చేయాలని వస్తే మీరేమో అసలు తెలంగాణకు రావద్దు, ఆయన ఆంధ్ర ఆయననే అక్కడనే అంటే ఆయన సినిమాలు తీస్తాడు అంటే, అవును పార్టీ నడవాలంటే సినిమాలు తీయాలి, అన్ని తీయాలి కదా. ఆయన ఒక యాడ్ ఇస్తే కూడా కొన్ని వేల కోట్లు వస్తాయి. కానీ సమాజానికి ఇది మంచిది కాదని ఒక యాడ్ కూడా ఇవ్వకుండా తన కష్టాన్ని నమ్ముకొని ఈరోజు పార్టీని నడిపిస్తున్నాడు. ఇంతమంది ఆయన వెంబడి జన సైనికులు వానర సైన్యంలాగా వెళ్తున్నారు అంటే ఆయన వ్యక్తిత్వము, ఆయన చేస్తున్న సమాజ సేవ చూసి మేము అందరం వచ్చినాం. ఖచ్చితంగా తెలంగాణలో రావడమే కాదు, మేమంతా బలంగా వెళ్తాము. ప్రతి నియోజకవర్గంలో పోటీ చేస్తాము, ప్రతి జడ్పీటీసీ, ఎంపీటీసీలో ప్రతి దాంట్లో పోటీ చేస్తాము. ఎవరెవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళపైన జనసేననే ఖచ్చితంగా నెగ్గుతుంది. జనసేననే ఇక్కడ జెండా బాగుతున్నది మీడియా మిత్రులందరికీ తెలియజేస్తున్నా. జై తెలంగాణ.